ఇప్పటి వరకు బిలియనర్స్ అంటే బిల్ గేట్స్, మార్క్స్, జెఫ్ బెజోస్ అండ్ మన ఎలన్ మస్క్ వీళ్ళ పేర్లే గుర్తొస్తాయి. కాకపోతే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి బిలియనర్ అయిన పర్సన్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అతని పేరేంటో కాదు. హై ఫ్రెండ్స్, బిలియనర్స్ అంటే బిల్ గేట్సే కాదు, వాళ్ళకంటే ముందు కూడా చాలా మంది బిలియనర్స్ అయ్యారు. వాళ్ళ స్టోరీస్ కూడా ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. అండ్ ఈ వీడియోలో మనం టాప్ 7 బిలియనర్స్ గురించి మాట్లాడుకుందాం. టాప్ 7 వచ్చేసి మన యూట్యూబ్ కింగ్ జిమ్మీ డొనాల్డ్సన్ ఎలియాస్ మన మిస్టర్ బీస్ట్. సో ఇతని ఇన్కమ్ వచ్చేసి మంత్లీ మన $25 మిలియన్ నుంచి $50 మిలియన్స్ ఉంటుంది. వాటిని ఇండియన్ రూపీస్ లోకి కన్వర్ట్ చేస్తే 200 CR నుంచి 400 crores వరకు ఉంటుంది. సో ఇతను 2024 లో వచ్చేసి ఫస్ట్ బిలియనర్ గా లిస్ట్ అయ్యాడు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి. నెక్స్ట్ టాప్ 6 లోకి తీసుకుంటే మన ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ ఇవే కాకుండా ఇంకొక 60 కంపెనీస్ ని రూల్ చేస్తున్న మన మార్క్ జకర్బర్గ్ 2008లో బిలియనర్ అయిన తర్వాత తన కంపెనీస్ ని బాగా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకొని ఇప్పుడు టాప్ 10 రిచెస్ట్ పీపుల్ లో టాప్ 3 ప్లేస్ లో ఉన్న పర్సన్ కూడా అవుతారు. ఇతని స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. అండ్ నెక్స్ట్ టాప్ 5 విషయానికి వస్తే ఈ కామర్స్ కింగ్ జెఫ్ బెజోస్. సో ఇతను 1999 లోనే బిలియనర్స్ లిస్ట్ లోకి జాయిన్ అయ్యాడు. అండ్ ప్రెసెంట్ ఇతని నెట్వర్త్ వచ్చేసి 233 బిలియన్లు. సో ఇంకా ఇదే కాకుండా టాప్ 10 రిచెస్ట్ పీపుల్ లో ఇతను కూడా ఒక అతను. టాప్ 4 బిలియనర్ వచ్చేసి మన బిల్ గేట్స్. ఇతను 1970 లో తన కంపెనీని స్టార్ట్ చేసిండు. 1987 లో బిలియనర్స్ లిస్ట్ లోకి జాయిన్ అయ్యాడు. ఇతని స్టోరీ కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. అండ్ మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, వెళ్ళి చూసేసేయండి. నెక్స్ట్ టాప్ 3 బిలియనర్స్ గురించి మాట్లాడుకుంటే వింకిల్వోస్ బ్రదర్స్. వీళ్ళ గురించి మీరు చాలా తక్కువగా వినింటారు, ఎందుకంటే వీళ్ళు ద ఫస్ట్ బిట్ కాయిన్ బిలియనర్స్. 2017లో వీళ్ళు బిలియనర్స్ లిస్ట్ లోకి జాయిన్ అయ్యారు. అంతేకాకుండా ఇది మన ఫేస్బుక్ ఏదైతే ఉందో మార్క్ మావా కనిపెట్టింది, దాని ఐడియా ఫస్ట్ కనిపెట్టింది వీళ్ళే అనమాట. దాని గురించి దాని కేసు వేస్తే మార్క్ మావా 25 మిలియన్లు ఫైన్ కట్టి 20% షేర్ కూడా ఇవ్వడం జరిగింది. అదంతా పెద్ద స్టోరీ. మీరు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, వెళ్ళి చూసేసేయండి. టాప్ 2 బిలియనర్ వచ్చేసి మన ఎలన్ మస్క్. సో ఇతను 2012లో బిలియనర్ లిస్ట్ లోకి జాయిన్ అయ్యాడు. అండ్ అంతేకాక వరల్డ్ లోనే రిచెస్ట్ పీపుల్ లో నంబర్ 1 ఉన్న పర్సన్ ఇతనే. సో ఇతని స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది అనమాట. ఇతను స్థాపించిన కంపెనీలు టెస్లా కావచ్చు, స్పేస్ ఎక్స్ కావచ్చు, అండ్ సోలార్ ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ చాలా కష్టం పైన నిలబెట్టుకున్న కంపెనీస్ అన్నమాట. ఇవి చాలా మందికి తెలుసు. కాకపోతే వీటికన్నా ముందు అతను క్రియేట్ చేసిన పేపాల్ కావచ్చు, దాన్ని సేల్ చేసిన తర్వాత అతనికి వచ్చిన మిలియన్స్ డాలర్స్ కావచ్చు, అవన్నిటిని ఎలా కాపాడుకున్నాడు, ఎలా ఇన్వెస్ట్ చేసిండు, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది స్టోరీ. ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేసేయండి. ఎలన్ మస్క్. ఇప్పటి వరకు బిలియనర్స్ అంటే బిల్ గేట్స్, మార్క్స్, జెఫ్ బెజోస్ అండ్ మన ఎలన్ మస్క్ వీళ్ళ పేర్లే గుర్తొస్తాయి. కాకపోతే ప్రపంచంలోనే